హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్. సో ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు. సో సార్ని అడిగి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ డౌట్స్ని మనం క్లారిఫై చేసుకుందాం. సార్, ముఖ్యంగా మీరు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, మనం ఈ మధ్య వార్తల్లో కూడా ఒకటి చూసామండి. 6 months బ్యాక్ యూపీలో ఒక యంగ్ కపుల్ వాళ్ళ ఫస్ట్ నైట్ అప్పుడు హార్ట్ అటాక్తో చనిపోయారని, అంటే వేరే రీజన్స్ ఏం లేవో, ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇద్దరు హార్ట్ అటాక్తో చనిపోయారని వచ్చింది. అలాగే తర్వాత మనం అప్పుడప్పుడు న్యూస్లో కూడా చూస్తుంటాము, వాళ్ళు సెక్స్ చేస్తున్నప్పుడు హస్బెండ్ ఇలాగ హార్ట్ అటాక్తో చనిపోవడం అని. సో దానికి ఏంటి సార్, వాట్ కెన్ బి ద రీజన్? సో మొదటిది, ఒకళ్ళు గుండె ప్రాబ్లం చనిపోవడం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇద్దరు ఒకేసారి హార్ట్ అటాక్లు వచ్చాయి ఫస్ట్ నైట్ కానివ్వండి, ఇప్పుడు ఒకేసారి ఇద్దరు చనిపోయారంటే అది మెడికల్ కారణాలు అయ్యే అవకాశం బాగా తక్కువ. ఫస్ట్ వాళ్ళు ఎంత చెప్పినా బేసిక్లీ దీన్ని లోతుగా తవ్వడం అనేది అవసరం. ఫారెన్సిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే క్రిమినల్ పాయింట్ ఆఫ్ వ్యూ. కరెక్ట్. సో అది 99% అదే ఉంటుంది. ఇకపోతే 1% ఏముంటుంది, ఇద్దరికీ ఒకేసారి హార్ట్ అటాక్ రావడం అనేది చాలా అరుదు, జరగదని నేను అంటలా, చాలా అరుదు. సో ఆ 1% గురించి మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్, సెక్స్ అనేది, రతిలో పాల్గొనడం అనేది అంత తీవ్రమైన ఎక్సర్సైజా? సో దాని గురించి చేశారు. ఎందుకు, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత, స్టెంట్ అయిన తర్వాత, బైపాస్ అయిన తర్వాత, వాళ్ళు డిశ్చార్జ్ టైంలో కానీ, మొదటిసారి వచ్చినప్పుడు కానీ వాళ్ళు అడక్కపోవచ్చు, కానీ వాళ్ళ మనసులో ఈ క్వశ్చన్ ఉంటుంది మగవాళ్ళకి, వాళ్ళు సిగ్గుబడి అడక్కపోవచ్చు. సో సెక్స్ అనేది తీవ్రమైన ఎక్సర్సైజ్ కాదు, చాలా మైల్డ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మీరు దాన్ని క్వాంటిఫై చేశారు కూడా. ఇప్పుడు మీరు ట్రెడ్మిల్ చేస్తున్నారు అనుకోండి, 4 స్పీడ్లో నడిస్తే మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తారు? చాలా ఏంటంటే చాలా రిలాక్స్డ్గా ఈజీగా చేసేటటువంటి ఎక్సర్సైజ్ అది. అంత క్యాలరీ బర్నింగ్ మాత్రమే ఉంటుంది రతిలో పాల్గొన్నప్పుడు. అది కూడా తట్టుకోలేని గుండె ఉండాలి. సో ఏమిటి, గుండెలో కొన్ని రకమైన వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటారంటే గుండె లెఫ్ట్ సైడ్ అయోర్టిక్ వాల్వ్ అని ఒకటి ఉంటుంది, మైట్రల్ వాల్వ్ అని ఉంటుంది. ఎస్పెషలీ అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ కూడా తట్టుకోలేదు గుండె. రెండవది తీవ్రమైనటువంటి బ్లాక్స్. అది పెళ్ళి అయిన ఫస్ట్ నైట్ అంటే వాళ్ళకి 25 ఏళ్ళు ఉండేటటువంటి అటు ఇటుగా ఆ వయస్సులో వాళ్ళకి గుండెలో బ్లాక్స్ ఉండే అవకాశం బాగా తక్కువ. ఇప్పుడు గుండెలో బ్లాక్స్ రావాలనుకోండి, ఎంత స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా ఒక 40 ఏళ్ళకి వస్తుంది జనరల్గా. 20 ఏళ్ళకే అంత తీవ్రమైన హార్ట్లో బ్లాక్స్ ఉండి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం బాగా తక్కువ. ఇద్దరికి ఉండే అవకాశం ఇంకా తక్కువ. సో ఇద్దరికి వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువ ఆ వయసులో చూసుకున్నప్పుడే. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ చెప్పినట్టు అయోర్టిక్ వాల్వ్స్ కనుక సన్నబడితే కనుక వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇట్లా చనిపోవడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ అయోర్టిక్ వాల్వ్ సన్నబడిన వాళ్ళలో 17% మందిలో సడన్ డెత్ వచ్చే అవకాశం ఉంటుంది మైల్డ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా. సో ఇద్దరికి అలాంటి వాళ్ళే పెళ్ళి, అదే చాలా యాదృచ్ఛికంగా అలాంటి వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుని వాళ్ళు ఈ రతిలో పాల్గొనడానికి చేసినప్పుడు జరిగి ఉండవచ్చు. దట్ ఇస్ ద ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఇద్దరు చనిపోవడానికి. దట్ ఇస్ ద వెరీ వెరీ రేర్. బట్ స్టిల్ మనం థియరటికల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సడన్ డెత్ ఎప్పుడు గుండె వల్లనే వస్తుందండి. సో గుండె వేగంగా కొట్టుకోవడం వలన వస్తుంది. దానికి కారణాలు చూస్తున్నప్పుడు వాల్వ్ ప్రాబ్లమ్స్, కొన్ని పుట్టుకతో వచ్చినటువంటి ప్రాబ్లం. ఎందుకంటే ఆ వయసులో సడన్ డెత్ రావడానికి ఏమిటి కారణం చూసుకున్నప్పుడు పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని, ఇప్పుడు గుండె ఒక్కొక్కసారి వేగంగా కొట్టుకుంటుంది. మనకు 60-70 సార్లు కొట్టుకునే గుండె 200-250 సార్లు కొట్టుకుంటుంది. వెంట్రుకల టెకికార్డియా అంటారు. అలాగ వచ్చినప్పుడు కూడా, బట్ ఇద్దరికి అదే టైంలో అది రావడం అనేది చాలా చాలా అరుదు. బట్ స్టిల్ దీస్ ఆర్ ది పాసిబిలిటీస్. సో ఏదేమైనా మీరు అన్నట్టు ఇందాక 18 yearsకే యూఎస్ వాళ్ళు దే ఆర్ సజెస్టింగ్ కార్డియాక్ చెకప్స్. అంటే పెళ్లి ముందు కార్డియాక్ చెకప్ చేయమంటే వాళ్ళ కోపాలు వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ముందు యూజువల్ అన్ని అరేంజ్డ్ మ్యారేజెస్ కాబట్టి మనం చెకప్ చేయించుకోవాలంటే హర్ట్ కావచ్చు బేసికలీ. సో ఈ మోస్ట్లీ ఇట్లాంటివి ఏంటంటే అన్డయాగ్నోస్డ్గా ఉంటాయి. ఆ వయసు వాళ్ళు ఏంటంటే యవ్వన గర్వంతో ఉంటారు. నాకేంటి జబ్బు, 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి కదా జబ్బులు వచ్చేది, నాకేంటి అన్నట్టుగా ఉంటారు యూజువలీ. సో మోస్ట్ ఆఫ్ థింగ్ ఇవన్నీ ఏంటంటే అన్డయాగ్నోస్డ్. దురదృష్టవశాత్తు అలాంటి ఇద్దరు, ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఇలాంటి జరగడం అనేది సహజం. థ్యాంక్ యూ సార్, చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం.
హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థరోస్కోపీ సర్జన్, పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మియాపూర్. సో ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు. సో సార్ని అడిగి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ డౌట్స్ని మనం క్లారిఫై చేసుకుందాం. సార్, ముఖ్యంగా మీరు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, మనం ఈ మధ్య వార్తల్లో కూడా ఒకటి చూసామండి. 6 months బ్యాక్ యూపీలో ఒక యంగ్ కపుల్ వాళ్ళ ఫస్ట్ నైట్ అప్పుడు హార్ట్ అటాక్తో చనిపోయారని, అంటే వేరే రీజన్స్ ఏం లేవో, ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇద్దరు హార్ట్ అటాక్తో చనిపోయారని వచ్చింది. అలాగే తర్వాత మనం అప్పుడప్పుడు న్యూస్లో కూడా చూస్తుంటాము, వాళ్ళు సెక్స్ చేస్తున్నప్పుడు హస్బెండ్ ఇలాగ హార్ట్ అటాక్తో చనిపోవడం అని. సో దానికి ఏంటి సార్, వాట్ కెన్ బి ద రీజన్? సో మొదటిది, ఒకళ్ళు గుండె ప్రాబ్లం చనిపోవడం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇద్దరు ఒకేసారి హార్ట్ అటాక్లు వచ్చాయి ఫస్ట్ నైట్ కానివ్వండి, ఇప్పుడు ఇద్దరికి ఒకేసారి ఇద్దరు చనిపోయారంటే అది మెడికల్ కారణాలు అయ్యే అవకాశం బాగా తక్కువ. ఫస్ట్ మనం వాళ్ళు ఎంత చెప్పినా బేసిక్లీ దీన్ని లోతుగా తవ్వడం అనేది అవసరం. ఫారెన్సిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే క్రిమినల్ పాయింట్ ఆఫ్ వ్యూ. కరెక్ట్. సో అది 99% అదే ఉంటుంది. ఇకపోతే 1% ఏముంటుంది, ఇద్దరికీ ఒకేసారి హార్ట్ అటాక్ రావడం అనేది చాలా అరుదు. జరగదని నేను అంటలా, చాలా అరుదు. సో ఆ 1% గురించి మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్, సెక్స్ అనేది, రతిలో పాల్గొనడం అనేది అంత తీవ్రమైన ఎక్సర్సైజా? సో దాని గురించి చేశారు. ఎందుకు, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత, స్టెంట్ అయిన తర్వాత, బైపాస్ అయిన తర్వాత, వాళ్ళు డిశ్చార్జ్ టైంలో కానీ మొదటిసారి వచ్చినప్పుడు కానీ వాళ్ళు అడక్కపోవచ్చు, కానీ వాళ్ళ మనసులో ఈ క్వశ్చన్ ఉంటుంది మగవాళ్ళకి, వాళ్ళు సిగ్గుబడి అడక్కపోవచ్చు. సో సెక్స్ అనేది తీవ్రమైన ఎక్సర్సైజ్ కాదు, చాలా మైల్డ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మీరు దాన్ని క్వాంటిఫై చేశారు కూడా. ఇప్పుడు మీరు ట్రెడ్మిల్ చేస్తున్నారు అనుకోండి, 4 స్పీడ్లో నడిస్తే మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తారు? చాలా ఏంటంటే చాలా రిలాక్స్డ్గా ఈజీగా చేసేటటువంటి ఎక్సర్సైజ్ అది. అంత క్యాలరీ బర్నింగ్ మాత్రమే ఉంటుంది రతిలో పాల్గొన్నప్పుడు. అది కూడా తట్టుకోలేని గుండె ఉండాలి. సో ఏమిటి, గుండెలో కొన్ని రకమైన వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటారంటే గుండె లెఫ్ట్ సైడ్ అయోర్టిక్ వాల్వ్ అని ఒకటి ఉంటుంది, మైట్రల్ వాల్వ్ అని ఉంటుంది. ఎస్పెషలీ అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ కూడా తట్టుకోలేదు గుండె. రెండవది తీవ్రమైనటువంటి బ్లాక్స్. అది పెళ్ళి అయిన ఫస్ట్ నైట్ అంటే వాళ్ళకి 25 ఏళ్ళు ఉండేటటువంటి అటు ఇటుగా ఆ వయస్సులో వాళ్ళకి గుండెలో బ్లాక్స్ ఉండే అవకాశం బాగా తక్కువ. ఇప్పుడు గుండెలో బ్లాక్స్ రావాలనుకోండి, ఎంత స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఒక 40 ఏళ్ళకి వస్తుంది జనరల్గా. 20 ఏళ్ళకే అంత తీవ్రమైన హార్ట్లో బ్లాక్స్ ఉండి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం బాగా తక్కువ. ఇద్దరికి ఉండే అవకాశం ఇంకా తక్కువ. సో ఇద్దరికి వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువ ఆ వయసులో చూసుకున్నప్పుడే. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ చెప్పినట్టు అయోటిక్ వాల్వ్స్ కనుక సన్నబడితే కనుక వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇట్లా చనిపోవడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ అయోటిక్ వాల్వ్ సన్నబడిన వాళ్ళలో 17% మందిలో సడన్ డెత్ వచ్చే అవకాశం ఉంటుంది మైల్డ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా. సో ఇద్దరికి అలాంటి వాళ్ళే పెళ్ళి, అదే చాలా యాదృచ్ఛికంగా అలాంటి వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుని వాళ్ళు ఈ రతిలో పాల్గొనడానికి చేసినప్పుడు జరిగి ఉండవచ్చు. దట్ ఇస్ ద ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఇద్దరు చనిపోవడానికి. దట్ ఇస్ ద వెరీ వెరీ రేర్. బట్ స్టిల్ మనం థియరటికల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సడన్ డెత్ ఎప్పుడు గుండె వల్లనే వస్తుందండి. సో గుండె వేగంగా కొట్టుకోవడం వలన వస్తుంది. దానికి కారణాలు చూస్తున్నప్పుడు వాల్వ్ ప్రాబ్లమ్స్, కొన్ని పుట్టుకతో వచ్చినటువంటి ప్రాబ్లం. ఎందుకంటే ఆ వయసులో సడన్ డెత్ రావడానికి ఏమిటి కారణం చూసుకున్నప్పుడు పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని, ఇప్పుడు గుండె ఒక్కొక్కసారి వేగంగా కొట్టుకుంటుంది. మనకు 60-70 సార్లు కొట్టుకునే గుండె 200-250 సార్లు కొట్టుకుంటుంది. వెంట్రుకులర్ టెకికార్డియా అంటారు. అలా వచ్చినప్పుడు కూడా బట్ ఇద్దరికి అదే టైంలో అది రావడం అనేది చాలా చాలా అరుదు. బట్ స్టిల్ దీస్ ఆర్ ది పాసిబిలిటీస్. సో ఏదేమైనా మీరు అన్నట్టు ఇందాక 18 yearsకే యూఎస్ వాళ్ళు దే ఆర్ సజెస్టింగ్ కార్డియాక్ చెకప్స్. అంటే పెళ్లి ముందు కార్డియాక్ చెకప్ చేయమంటే వాళ్ళ కోపాలు వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ముందు యూజువల్ అన్ని అరేంజ్డ్ మ్యారేజెస్ కాబట్టి మనం చెకప్ చేయించుకోవాలంటే హర్ట్ కావచ్చు బేసికలీ. సో ఈ మోస్ట్లీ ఇట్లాంటివి ఏంటంటే అన్డయాగ్నోస్డ్గా ఉంటాయి. ఆ వయసు వాళ్ళు ఏంటంటే యవ్వన గర్వంతో ఉంటారు. నాకేంటి జబ్బు, నాకు 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి కదా జబ్బులు వచ్చేది, నాకేంటి అన్నట్టుగా ఉంటారు యూజువలీ. సో మోస్ట్ ఆఫ్ థింగ్ ఇవన్నీ ఏంటంటే అన్డయాగ్నోస్డ్. దురదృష్టవశాత్తు అలాంటి ఇద్దరు, ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఇలాంటి జరగడం అనేది సహజం. థ్యాంక్ యూ సార్, చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం.